జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈరోజు రాత్రిలోగా ఇది వినమ్మా. ఒక్కసారి ఈ దుర్గమ్మ మాట విన్నావంటే, ఈ రాత్రి కలలో నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను. ప్రతిరోజు రాత్రి నిద్రలేక అల్లాడిపోతున్నావు కదా, ఏదేదో పీడకల్లో వస్తున్నాయని లేదా కష్టాలని తలుచుకొని నిద్ర పట్టక బాధపడుతూ రోజు కూడా రాత్రిలో అందరూ నిద్రించే సమయంలో కూడా నువ్వు మెలకువగా ఉండి ఈ దుర్గమ్మ నామాన్నే స్మరిస్తూ అమ్మనే చూస్తూ దిగాలుగా కూర్చొని ఉన్నావు కదా. ఆ దీనంగా చూస్తున్న ఆ చూపు నేను చూశానమ్మా. నువ్వు నన్ను చూస్తున్న క్షణంలో నేను నిన్ను చూడకుండా ఎలా ఉంటానో చెప్పు. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నేను కూడా నిన్ను అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాను. నీ బాధని అర్థం చేసుకున్నాను, నీలో ఉన్న దిగులుని అర్థం చేసుకున్నాను. అందుకే ఈ రోజున ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చేశాను. ఖచ్చితంగా ఈరోజు ముగిసేలోగా, నువ్వు నిద్రించేలోపు తప్పకుండా ఇది విన్నావంటే, ఈరోజు రాత్రి నీకే తెలియకుండానే నువ్వే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటావు. ఎన్నడూ లేని ప్రశాంతత, మనసు నిండా హాయి, సంతోషం ఇవన్నీ కూడా నీ మనసులో ఉంటాయి. తెలియకుండానే నీకు నువ్వుగానే నిద్రలోకి వెళ్ళిపోతావు. అలానే కలలో ఈ దుర్గమ్మని దర్శించుకుంటావు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం, నీ సమస్యలకు పరిష్కారం అన్నీ కూడా తెలుసుకుంటావు. అన్నీ తెలియజేయడానికి నేనున్నాను కదా. మరి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నిశ్చింతగా ఉండు. నిద్రించే లోపు ఇది విన్నావంటే ప్రశాంతంగా నిద్రిస్తావు. ఇది ఈ దుర్గమ్మ మాటిస్తున్నాను. అమ్మ మాటిచ్చిందంటే దానికి తిరుగుంటుందా చెప్పు? లేదు కదా. అయితే ఆఖరి వరకు విని అర్థం చేసుకో. ఈ రాత్రి నీ కలలో నువ్వు ఎదురు చూసే ఆనందకరమైన వార్త చెబుతాను. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరుస్తాను. అన్నిటికీ చెక్ పెట్టబోతున్నాను. ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఈ మాటలు నీకోసమే. నీకోసమే తల్లి ఈ రాత్రికి నీ ముందుగా వచ్చేశాను. నువ్వు ఈ దుర్గమ్మ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా. ఎక్కడెక్కడో ఆలయాలు చూస్తున్నావు. అమ్మా ఎక్కడ ఉన్నా, ఈ ఫోటోలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, అక్కడ ఉన్నావా అని వెతుకుతూ ఉన్నా. ఇలా నువ్వు ఎప్పుడైతే ఈ దుర్గమ్మను వెతకడం మొదలెట్టావో ఆ క్షణమే నీ తప్పులన్నీ నేను మన్నించేశాను. అన్నిటినీ తుడిచేశాను. అసలు నేనేం తప్పు చేశాను దుర్గమ్మ? నాకు తెలిసి నేనేం చేయలేదే. అందరికీ మంచే చేశాను కదా. నేనెందుకు తప్పు చేస్తాను? ఎక్కడ వెనకడుగు వేస్తాను, తప్పటడుగు వేస్తాను అని అంటున్నావా? అయితే కాస్త జాగ్రత్తగా ఆలోచించు. నీకే అర్థమవుతుంది. నీ కళ్ళ ముందే తారసపడుతుంది. అర్థమైందా? ఇప్పటికే నీకు గుర్తొచ్చుండాలి. నువ్వు ఒకరోజు నా ముందుకు వచ్చి ఈ దుర్గమ్మ ముందు కూర్చొని క్షమాపణ కూడా కోరావు. మన్నించు దుర్గమ్మ అని కూడా అన్నావు. గుర్తొచ్చిందా? అప్పుడే నేను ఆ తప్పుని మన్నించేశానులే. కంగారు పడుకు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాని గురించి ఆలోచించు. పూర్తిగా మర్చిపో. అంతా నేను చూసుకుంటాను కదా. నువ్వు నన్ను ఎక్కడెక్కడో వెతికి 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 అలసిపోయిన నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెప్పనా? నేను నీతోనే ఉన్నానమ్మా. మరెందుకు ఎక్కడ వెతకదాం చెప్పు? నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు? నేను నీ ఇంట్లో ఒక పటంగా, విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు, అవునా? పూజించడం మొదలెట్టావు, మొక్కడం ఆరంభించావు, నీ కోరికలు చెప్పడం కూడా ప్రారంభించావు. అందుకే నేను నీకోసంగా వచ్చి నీ చెయ్యి పట్టుకుని నిన్ను జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నాను. ఆ విషయం నీకిప్పుడు తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు. ఇలా చూడు. ఒక్కసారి నీ మనసుతో చూడు, కళ్ళతో కాదు. నేను నీ కళ్ళ ముందే ఉంటాను. నిన్నే చూస్తూ ఉన్నాను. నువ్వు నన్ను పూజించేది, నన్ను పిలిచేది అన్నీ కూడా ఈ దుర్గమ్మ చూస్తూనే ఉన్నానమ్మా. ఇక నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీకు కాపలాగా ఉన్నాను. నిన్ను కాచుకుంటూ ఉన్నాను. చెప్పాలంటే నీ నీడైనా నిన్ను వదిలి వెళ్తుందేమో కానీ ఈ దుర్గమ్మ నీ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఒక విషయం గురించి ఎక్కువగా బాధపడుతున్నావు కదా. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను అవమానిస్తున్నారని, బాధ పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నావు కదా. ఆ సమయంలో కూడా నన్నెవరో కాపాడారు, నన్నెవరో గమనిస్తున్నారు, నా చుట్టూ తిరుగుతున్నారు అని నీకు తెలుస్తుందా? గుర్తించావు కదా. ఆ సందర్భంలో ఇది కళా, నిజమా? లేక నేనేదైనా భ్రమలో ఉన్నానా, లేక ఆందోళనలో ఉన్నానా, ఏదైనా ఆలోచిస్తూ ఇలా ఉందేమో అని సతమతంలో ఉన్నావు కదా. అది కల కాదమ్మా, నీ అయోమయం కూడా కాదు, నిజమే.
నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. బిడ్డా, ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా కూడా నేను నీతోనే ఉంటూ నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నీకు రక్షక కవచంలా ఉంటాను. నిశ్చింతగా ఉండు. నీ అలవాట్లను మార్చుకో. పూర్తిగా ఈ దుర్గంలో ఐక్యమవ్వు. వెంటనే నీ కర్మ దోషాల నుంచి, నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాను. సంతోషాన్ని అందిస్తాను. నీకు కావాల్సింది, నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో అందిస్తాను. ఇక నీకు సంతోషమేగా చెప్పు. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నేను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారి కూడా చూపెడతాను. నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను వేచి ఉంటాను అని నువ్వు అనుకోవద్దు. పిలిస్తేనే నా దుర్గమ్మ నా వద్దకు వస్తారు అని అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు ఒక్కసారి నన్ను పూజించడం మొదలెట్టాక, నన్ను నమ్మడం మొదలెట్టాక, ఇక ఏ సందర్భంలో కూడా, ఎలాంటి కష్ట సమయంలో కూడా నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. నీ పిలుపు కోసం నేను ఎదురు చూడడం లేదు. నువ్వు పిలిచినా పిలవకపోయినా, నువ్వు నన్ను మర్చిపోయినా సరే, నేను నిన్ను మర్చిపోయేదే లేదు. నువ్వు పిలవకపోయినా నీ ముందుంటాను. నీ కష్టానికి ముందుగా అడ్డుగోడగా నేను నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలను తరిమేస్తాను. ఇలా ఎప్పుడూ కూడా నిన్ను రక్షక కవచంలా, కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండమ్మా. అలాంటి సందర్భాల్లో నేను నీకు కొన్ని సంకేతాలు కూడా పంపుతున్నాను. అది ఎవరి ద్వారా అయినా సరే నీకు చేరవేస్తాను. కాస్త గమనిస్తూ ఉండు చాలు. ఆ సంకేతాల వల్ల నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడతావు. ఇలా చూడమ్మా, కొన్నిసార్లు నీ కల్లోకి కూడా నేను వస్తాను. నువ్వు నన్ను గుర్తిస్తే జీవితం మారుతుంది. ఎందుకంటే కల్లో నేనే వస్తాలని రేలు కదా. సూక్ష్మంగా వచ్చి కొన్ని సందేశాలను పంపుతాను. నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసే, అంతా పక్కన పెట్టు. నీకు కావాల్సినవి, రావాల్సినవి, నువ్వు నాకు చెప్పాల్సినవి అన్నీ కూడా నీ కల్లోకి వచ్చి చెప్పేస్తాను. అన్నిటికీ ముగింపు ఇచ్చేస్తాను. కాకపోతే నువ్వు గమనించు, కొన్ని కళ్ళు పూర్తిగా నీ జీవితాన్ని మారుస్తాయి. నీ జీవితంలో ఏం జరగబోతున్నాయి కూడా చెబుతాను. నిన్ను నేను హెచ్చరిస్తుంటాను కూడా. కొన్నిసార్లు శుభవార్తలు కూడా చెబుతాను. నమ్మకంతో ఉండు. నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను. మంచి కాలం నీకు జరగబోతుందమ్మా. మంచి కార్యాలు, శుభకార్యాలు, మంచి విషయాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి అందజేస్తాను. అది నా బాధ్యత. పూర్తిగా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే నువ్వు నా ఈ మాటలు వినగలుగుతున్నావు. నా అనుగ్రహం బలం వల్లనే ఇది నువ్వు చూస్తావు, వింటున్నావు, ఆఖరి వరకు కూడా వచ్చేశావు. నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంటపడదు. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తున్నాను కదా. భయపడకు. జరగబోయే విషయాలు నీకు నేను ఏ రూపంలో అయినా తెలియజేస్తాను. నీ కలలోకైనా వస్తాను, నీ స్నేహితుల రూపంలో అయినా వస్తాను, సన్నిహితుల రూపంలో అయినా వస్తాను. కాబట్టి దేని గురించి భయపడకు, ఆలోచించకు, బాధపడకు. ఈ దుర్గమ్మ నేను నీకు తోడు ఉంటాను. ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ అవసరం లేదమ్మా. నిశ్చింతగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ జరిపించి నీ జీవితాన్ని స్వచ్ఛమైన పాలవలే నీ చేతిలో పెడతాను. ఈ దుర్గమ్మ మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ప్రశాంతంగా నిద్రించు. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితాన్ని మార్చడానికే ఈ దుర్గమ్మ ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇక అమ్మ మాటలు విన్నాక మనసు కుదుటపడింది కదా. మనసు కాస్త హాయిగా, ప్రశాంతంగా ఉంది కదా. ఇక అదే సంతోషంతో ప్రశాంతంగా నిద్రించు. ఎలాంటి అలజడులు, ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. అస్సలు పెట్టుకోకు. ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మ అన్నిటిని జరిపిస్తాను, జీవితాన్ని మారుస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ కలలో కనిపించి నీకు చెప్పినట్లుగానే పరిష్కారాలు, సమస్యకి మార్గాలు అన్నీ తెలియచేస్తాను. హాయిగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.